ఆషాఢ మాసం పురస్కరించుకొని అయ్యప్ప కాలనీ మహిళలు సోమవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన మహిళలు భక్తి శ్రద్ధలతో గౌరీ పూజలు నిర్వహించారు. గోరింటాకును మహిళలు ఒకే వద్ద చేర్చి రోకళ్లతో దంచి ఒకరికొకరు అందంగా గోరింటాకును పెట్టుకున్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని అయ్యప్ప కాలనీ మహిళలు సోమవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన మహిళలు భక్తి శ్రద్ధలతో గౌరీ పూజను నిర్వహించారు. గోరింటాకును మహిళలు ఒకే వద్ద చేర్చి రోకళ్లతో దంచి ఒకరికొకరు అందంగా గోరింటాకును పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మహిళల్లో శారీరకంగా ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని శాస్త్రీయంగా నిరూపణ అయిందని పేర్కొన్నారు. దేవతల కాలం నుండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వస్తుందని తెలిపారు. గోరింటాకు పెట్టుకున్న మహిళలు సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ గోరింటాకు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం లైన్ కూర్చోలే అసలు సెట్ అయింది. ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నాం కానీ అప్పట్లో వెంటనే వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ. నా పేరు పున్నా శైలజ వెంకటేశ్వర్లు. నేను దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్. ఈరోజు మన యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు గోరింటాకు పండుగ సెలబ్రేషన్ చేసుకున్నాము. అందరు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేసవిలో వేసవి తాపాన్ని తగ్గించడానికి మన పెద్దలు అందరూ కూడా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా గోరింటాకును పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే బాడీలోని వేడి తగ్గుతుంది, ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని మనకు అందిస్తుందనే ఉద్దేశంతో చెప్పారు. అదేవిధంగా మనకు పౌరాణికంగా చూసినట్లయితే మనకు అప్పుడు గౌరీదేవి ఆటలాడుతున్న సమయంలో ఒకరోజు
వనంలో తను ఋతుస్రావం జరిగినప్పుడు ఒక చుక్క కింద పడడం వల్ల అది ఒక మహావృక్షంగా మారింది. ఆ ఆకును గిల్లినప్పుడు ఎర్రటి రంగు రావడం వల్ల అది మహిళలు ఇదేంటి ఇలా అని అనుకున్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకు అది గోరింటాకుకు ఒక వరం ఇవ్వడం జరిగింది. సీతాదేవి కూడా వనవాస సమయంలో తన యొక్క అశోక వనంలో ఉన్నప్పుడు కూడా తనేంటంటే తన యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా గోరింటాకే ఆకు చెట్టు దగ్గర కూర్చొని తను చెప్పడం జరిగిందని ఒక నానుడి.